హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈ రోజు వీడియోలో పటియాల పాయింట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. 3 మీటర్స్ క్లాత్ ఉండాలి. కనిపిస్తుందా? 3 మీటర్స్ క్లాత్ నెఫా తీసేసాను. నేను ఆల్రెడీ నెఫా తీసి పక్కన పెట్టేశాను. చూడండి, 9 ఇంచెస్ తీసుకున్నాను. నెఫా 7 ఇంచెస్ రావాలి ఫినిషింగ్ అయ్యేసరికి. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఉంది కదా, దీన్ని డబుల్ ఫోల్డ్ చేయాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ చేసి మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డ్ 4 లేయర్స్ రావాలి. 4 లేయర్స్ని ఈ విధంగా పరుచుకోవాలి. ఇలా వస్తే ఏంటంటే ఫుల్ పటియాలా వచ్చింది. ఎక్కువ ప్రిల్స్ వస్తాయి మనకి ఇలా ప్లేస్ చేసుకోవడం వల్ల 3 మీటర్ల క్లాత్ని ఇలా. అదే మనం ఇలా వేసుకున్నాం అనుకోండి, చూడండి ఇలా వేసుకుంటే రాదు, ప్రిల్స్ రావు. ప్రిల్స్ ఎక్కువ రావాలంటే మనకి ఇలాగే వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఏం చేసుకోవాలంటే కోరా పీస్ తీసేసేయాలి. ఎప్పుడైనా మనం స్టిచ్ చేసేటప్పుడు కోరా పీస్ని ఉంచకండి. కోరా పీస్ మీద ఉంచితే ఏంటంటే స్టిచ్ నీట్గా పడదు. అప్పుడు లాగేసినట్టు సూది అలా ఉంటుంది, లాగేస్తుంది, క్లాత్ మొత్తం లాగేస్తుంది. అలా ఉంచకండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే కింద బెల్ట్ వేస్తాం కదా, లెగ్కి కాలుకి బెల్ట్ వేసుకుంటాం. బెల్ట్ వేసుకున్నది ఏంటంటే 2 ఇంచెస్ ఉంచాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉంచండి. ఈ విధంగా 2 ఇంచెస్ ఉంచి ఒక లైన్ డ్రా చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా ఇది ఎక్స్ట్రా, మనకి ఇది లెక్కలో లేదు, ఇది ఫోల్డింగ్ అయిపోతుంది. ఇప్పుడు లెంత్ ఎంత అన్నాం? 40 అంటున్నాం. 40 అనేసరికి చూడండి, మీరు 40ని ఇక్కడ పెట్టాలి. ఇదంతా మనకి ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసేస్తాం, వెళ్ళిపోద్ది. ఇది లేదు, ఇక్కడ 40ని ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టేసి చూడండి, నెఫా ఎంత అంటున్నాను నేను? 7 ఇంచెస్ నెఫా కావాలంటున్నాను. 7 ఇంచెస్ నెఫా అంటే ఇదిగో చూడండి, 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేయండి. మనం దీన్ని నెఫాకి యాడ్ చేయాలి కదా, అందుకు ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేయండి. కుట్టాలి కదా, ఖర్చు కావాలిగా మళ్ళీ. అలాగే కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్ ఇలా పెట్టేసేయండి. సేమ్ 6.5, 7. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ స్కేల్ తీసుకుని, ఎల్ షేప్ స్కేల్ చాలా యూజ్ అయ్యిద్ది మనకి. ఉన్నది వాడండి, మీ దగ్గర ఉన్నది ఇట్లాంటి వాటికి బాగా యూజ్ అయ్యిద్ది. ఓకేనా? ఇలా మార్క్ చేసేసేయండి. ఇప్పుడు ఏమంటున్నాను, ఇక్కడ 6.5 పెట్టాం కదా, చూడండి 6.5 పెట్టాం. ఇప్పుడు మనం కిస్తా ఎంత? 14 ఎలాగొచ్చిందో చెప్తాను. 14 లెంత్, 14 లెంత్ని 3 భాగాలు చేయండి. 3 భాగాలు చేస్తే 14, 13, 13. ఈ రెండింటిని వదిలేయండి. ఈ ఫస్ట్ ఉంది 14 ఉంది కదా, ఎక్కువ ఉన్నది కిస్తాకి పెట్టేసేయండి. కిస్తా ఎప్పుడైనా కానీ స్మాల్ సైజ్కి 13 పెట్టచ్చు, మీడియం సైజ్కి 14, మళ్ళీ లార్జ్ ఉంటుంది కదా 15. ఇంకా బాగా హైట్ 6 feet అబవ్ అనుకోండి, అప్పుడు 16. అంతకన్నా కిస్తా ఎక్కువ వెళ్ళకూడదు. కిస్తా ఎక్కువ వెళ్తే ఏమైందంటే మనకి కింద జోలుగా ఉంటుంది, అందంగా అనిపించదు మనకి. 1/2 ఇంచ్ పెంచుకోండి, 1/2 ఇంచ్ పెంచుకోవచ్చు. అలా ఎక్కువ పెట్టేస్తే ఏంటంటే మనం నడుస్తున్నప్పుడు ఇక్కడ మనం ఈ క్లాత్ ఎక్కువ తీసుకుంటాం కదా ప్రిల్స్ కి, క్లాత్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఇక్కడ ప్రిల్ పెడతాం. ఓకే, మరి ఆ క్లాత్ ఇక్కడ కూడా ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఉంటే ఏంటంటే ఇదంతా జోలుగా ఉంటుంది, బాగోదు. ఎక్కువ ఉంటే బాగోదు. మనం తీసుకున్నంత తీసుకుంటే బాగానే ఉంటుంది, ఎక్కువ తీసుకోవద్దా. 13, 14, 15 గుర్తు పెట్టుకోండి. అంతకన్నా ఎక్కువ వెళ్ళదు, అంతకన్నా తక్కువ రావద్దు. తక్కువ వస్తే మనకి ఇస్తా పట్టేసిద్ది, మనం ఏమి బండి ఎక్కలేం, ఏమి చేయలేము, ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనా? ఇలా మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసేసి ఇక్కడి నుంచి 2 ఇంచుల లోపలికి మార్క్ చేయండి. ఇక్కడ నుంచి ఓకేనా, 2 ఇంచుల లోపలికి మార్క్ చేసి ఏం చేస్తామంటే కిస్తా షేప్ తీసుకుంటాం. అంటే మనకి లోపలికి ఎందుకు, మనకి షేప్ రావాలి కదా, కిస్తా రావాలి, షేప్ తీసుకోవాలి. కిస్తా ఎప్పుడైనా షేప్ ఈ వేలో తీయాలి. మనకి ఎప్పుడైనా కానీ ఇట్లా షేప్ ఉంటుంది కదా, షేప్ తీసుకోవాలి కిస్తాకి. ఓకే, మనం ఆమ్ హోల్ షేప్ ఎలా తీస్తున్నాం అట్లా కొన్ని తీసినప్పుడు షేప్స్ తీయాలి. ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తీసిన తర్వాత ఏంటి, లెగ్ లూజ్, కాలు లూజ్ ఎంత ఉంటుంది? 6.5 పెడదాం. 6.5, 6 సరిపోద్ది. ఓకే, 6.5 పెడుతున్నాను, అంతకైతే చూద్దాం. 6.5. ఇప్పుడు కింద కూడా 6.5 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 1.5. ఎప్పుడైనా కానీ కాలు సరిపోకపోతే లూజ్ ఇక్కడే ఉంటుంది కదా, ఇదంతా లూజే, ఇక్కడ మనకి టైట్ ఎక్కడ పట్టదు. ఇక్కడ ఎక్కువ పెట్టాలి ఖర్చు. ఒకవేళ లూజ్ పెట్టేస్తుంది అనుకో, ఎక్కువ పెట్టుకోవడానికి అలా పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకున్నాక ఈ లూజ్ పెట్టేసుకున్నాక అక్కడి నుంచి ఇది మన దగ్గర స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేయాలి. ఇక్కడ నుంచి మళ్ళీ దీంట్లోకి ఇలా కలిపేసేయాలి మనకి. ఓకేనా? ఇది మళ్ళీ సేమ్
దీంట్లో కలిపి ఇక్కడికి వెళ్ళే కొద్దికి ఎక్కువ ఉండాలి. మనకి సరిపోకపోతే లూజ్ చేసుకోవడానికి ఇక్కడ అవసరం లేదు. కిస్తా దగ్గర ఎక్కువ ఉంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది, లోపలికి వచ్చి ఇబ్బందిగా ఉంటుంది. కిస్తా దగ్గర అవసరం లేదు. ఓకేనా? ఇది అర్థమైందా? ఏమన్నా డౌట్లు ఉన్నాయా? అంటే మీకు గుడ్డిగా ఇంకోటి చెప్తాను. కిస్తా ఎప్పుడైనా 14, 15, 16, 13 మామూలు మరీ చిన్నగా ఉన్నారు అనుకో, కిడ్స్ చిన్న పిల్లలు అనుకోండి, వాళ్ళకి 13. మామూలుగా స్మాల్ సైజు, మీడియం సైజు వరకు 14, అట్లా లార్జ్ సైజు వెళ్ళే కొద్దికి ఆ రేంజ్ లోనే పెట్టండి. అంతకన్నా ఎక్కువ పెట్టొద్దు. కిస్తా ఎక్కువ పెడితే బాగోదు. ఇది పెట్టి కుట్టుకోండి. ఒకవేళ మీరు కుట్టుకున్నాక మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకో, కిస్తా దగ్గర పట్టేస్తుంది అనుకో, ఈసారి 1 ఇంచ్ దించండి. ఏమైంది? ఇంకా జోలుగా అనిపిస్తుంది అనుకో, కిందకి వెళ్ళిపోయింది అనుకో, మీ హైట్ కి 1 ఇంచ్ పైకి రండి. అంతే, అంతకన్నా ఏం లేదు. ఇలాంటి ప్రాబ్లమే వచ్చింది అనుకో, అక్కడ కట్ చేసి ఒక ముక్క యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు ముక్క ఉంటుంది కదా, ఇట్లా రాంబస్ లాగా ఒక ముక్క ఉంటుంది, ఆ ముక్క వేసుకోండి. ఇప్పుకొని ఏమైంది? మీకు ఏది అనిపిస్తే అది. ఇదైతే కరెక్ట్ గా సరిపోద్ది. మనిషి హైట్ హెవీగా ఉంటే 15, 16, తక్కువ మామూలు మీడియం సైజ్ అయితే 14, 13 అంతే. ఓకేనా? ఇప్పుడు ఇలా కట్ చేసేసేయాలి. యాజ్ కి ఇది ఎలా ఉందో అలా కట్ చేసేసేయాలి. ఇక్కడ కిస్తా దగ్గర ఒక కాట్ పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక కాట్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని ఏం చేయాలంటే, మనకి ఇదైతే మార్కింగ్ ఉంది, ఓకే. మనకి ఇప్పుడు దీన్ని వీలుతో మార్క్ చేయండి. ఎప్పుడైనా వీలు వాడండి. ఏముందలే కుట్టేస్తాం ఫ్యాంటేగా అనుకోకండి. చూడండి, కనపడుతుంది, కనపడుతుంది ఇట్లా. ఇప్పుడు ఇది కూడా అంతే. మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇదైతే నువ్వైనా నేనైనా ఎవరైనా కుట్టేస్తాం. ఈ కుట్టలేము, రిస్క్. పట్టుకునే విధానం ఇది మర్చిపోయి, ఇది చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఇట్లా పట్టుకోవాలి, అప్పుడు మనకి ఏళ్ళు గ్రిప్ దొరికింది. ఇది ఇక అయిపోయిందా? ఇలా కనపడుతుందా? ఇక్కడ కాట్ పెట్టేసుకోండి. ఇది అయిపోయింది. ఇప్పుడు నెఫా ఎంత అన్నాం? నెఫాకి ముక్క తీసి పక్కన పెట్టాం కదా. నెఫా ఎంత? 7 ఇంచెస్ నెఫా. అది ఓకే. వేస్ట్ సైజ్ ఉంది కదా, అది ఎంత? 44 అన్నాం. 44 ఓకేనా? 46 పెడదాం. 46 అంటే కోరా మీద మనం స్టిచ్ చేయొద్దు అనుకుంటున్నాం కదా, కోరా పీస్ తీసేద్దాం. ఉంచితే ఏంటంటే బాగా పడదు, అంతే. కోరా పీస్ తీస్తే 46 కదా. 46 ఏనా? 48కి డబుల్ ఫోల్డ్ మీద ఉంది. ఓకేనా? డబుల్ ఫోల్డ్ అంటే 24. 24కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలపండి. 26 ఎందుకో చెప్తానా. ఇక్కడ 1/2 ఇంచ్ స్టిచ్ చేస్తాం, ఇక్కడ 1.5 ఉంచుతాం. 1.5 ని మనము ఒకసారి ప్యాంట్ అందుకోవా, ఆ బ్లూ కలర్ అందుకో చేసామా, 1/2 ఇంచ్ జాయింట్ చేస్తాం. ఇక్కడ ఇటు పక్కన వచ్చేసరికి ఇదిగో ఇట్లా కుట్టాలి. ఇట్లా కుట్టాలంటే 3/4 ఇంచ్ క్లాత్ తీసుకుని 3/4 ఇంచుని అటు ఇటు పెట్టేసి ఫోల్డ్ చేసి మనం ఈ విధంగా కుట్టాలి. ఇది ఇట్లా కుట్టాలి. ఇట్లా నాడ బయటికి రావాలి. ఇట్లా రావాలంటే మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచాలి. 48కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచాలి. ఇట్లా పెట్టేసుకోండి. చూడండి, 48 ముందు 48 తీసుకుంటే 24, 2 ఇంచ్ అంటే 26 పెట్టాలి. ఇప్పుడు లైన్ కొట్టేసి ఇట్లా ఈ పీస్ని తీసేయండి. ఇప్పుడు ఇది ఉందా, 1/2 ఇంచ్ స్టిచ్ చేసేయాలి. 1/2 ఇంచ్ స్టిచ్ చేసేసి, స్టిచ్చింగ్ కూడా చెప్పేస్తాను మ్యాక్సిమం. ఇక్కడ నుంచి 1 ఇంచ్ స్టిచ్ చేసేయాలి, అక్కడ నుంచి 1 ఇంచ్ వదిలేసేయాలి. ఇట్లా మొత్తం స్టిచ్ చేసేయాలి. 1 ఇంచ్ స్టిచ్ చేయాలి, ఇక్కడ 1 ఇంచ్ వదిలేయాలి, 1 ఇంచ్ స్టిచ్ చేసేయాలి. అలా వేస్తేనే ఇది ఇలా వస్తుంది. అది ఓకేనా? ఇది నెఫా. ఇప్పుడు ఇది చెప్తాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇది ఇంటూ మార్క్ అంటే ఇది ఇంటూ మార్క్. ఓకేనా? ఇట్లా ఓపెన్ చేసేయండి. ఇలా ఇంతే, ఇంకేం లేదు. ఇలా ఓపెన్ చేసేసి కిస్తాని ఇక్కడ కుట్టేసేయాలి. ఫస్ట్ కిస్తా కాకుండా ఏం చేయాలంటే, మనం ఉంది కదా స్టిప్, దీనికి ఏంటంటే ఒకవైపు మెరుపు ఉంటుంది, మనం కాలుకి వేసుకుంటాం కదా, దీనికి మెరుపు ఉంటుంది. చూడండి, ఇలా పెట్టేసి ఐరన్ చేయండి. లేదా మీ దగ్గర గమ్ ఉంటే గమ్ము ఇలా స్టిక్ చేయండి, అక్కడక్కడ స్టిక్ చేసేసేయండి. సపోర్ట్గా ఉంటుంది, లేకపోకుండా ఉంటుంది. ఉంటే ఇలా ఉంది కదా, ఇలా పెట్టి ఫోల్డ్ చేసేసేయాలి. 1/2 ఇంచ్ ఇలా పెట్టి ఎక్కడైతే కాట్ వచ్చిందో అట్లా పెట్టేసి స్టిచ్ చేయండి. దీని మీద డిజైన్స్ వేయండి. మెలికల ముగ్గులు ఏ ఒకటి వేసేయండి, లేకపోతే 5 లైన్స్ వేయండి, లేకపోతే 7 లైన్స్ వేయండి. స్టిచ్చెస్ వేయండి. 7 వేయండి. అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ కుట్టాల్సింది ఇది. ఇది అయిపోయిన తర్వాత ఇట్లా చూడండి, ఇట్లా పెట్టేసి కిస్తా కుట్టేసేయండి. 2 స్టిచ్చెస్ పడిపోవాలి. గుండు పిన్నులు ఎవరా? ఓకేనా?
కాలుకి ఇది కుట్టేసిన తర్వాత ఈ 2 డబుల్ స్టిచ్ చేసేయాలి. డబుల్ స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇట్లా ఉందా, ఈ లేయర్‌ని ఇలా ఓపెన్ చేసేయండి. ఇదిగో పాయింట్ వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు మనం 6 పెట్టేసుకున్నాం కదా! 6, 6:30 పెట్టేసాం కదా! ఇలా స్టిచ్ చేసేసేయండి. స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్ చేసేసిన తర్వాత ఈ నెఫా ఉంది కదా! ఇప్పుడు మన క్లాత్ ఎంత ఎక్కువ ఉంది చూడండి. ఓకేనా? ఇంత ఎక్కువ ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా ఫ్రిల్స్ పెట్టేసి ఇలా పెట్టేసి ఇలా కుట్టేసేయాలి. ఓకేనా? ఇలా వస్తుంది. ఈ సైడ్ ఫ్రిల్స్ వస్తాయి. ఇది పాయింట్. తర్వాత దీన్ని ఇలా జాయింట్ చేసేసేయాలి. ఓకే? దీన్ని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి 1 ఇంచ్ ఇట్లా ఫోల్డ్ చేసేయాలి. ఇవన్నీ హాఫ్, ఎక్కడ కుట్టినా హాఫే కుట్టాలి. ఇది మాత్రం 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసి మళ్ళీ 1 ఇంచ్ నాడా వస్తుంది. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా, ఇక్కడ హాఫ్ పోద్ది, ఇక్కడ 1 1/2 పోద్ది. ఇది పాయింట్. ఓకే.